తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి హిందీ మీద ఉరిమారు. అయితే ఈసారి ఏ రాజకీయ కోణము లేని ఎల్ఐసి మీద కావడం విశేషం. ఎల్ఐసి వెబ్సైట్ బ్యాక్ ఎండ్ లో సంభవించిన ఒక సాంకేతిక కారణం స్టాలిన్ ను విరుచుకుపడేలా చేసింది. అయితే తమిళనాడు నేతలు హిందీకి వ్యతిరేకంగా మాట్లాడడం కొత్తేమీ కాదు. ఈసారి పెద్దగా వివాదం కూడా ముసురుకోలేదు. కాకపోతే ఇలాంటివి రిపీటెడ్ గా ఎందుకు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం కావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. మరి అసలేం జరిగిందో ఓసారి చూద్దాం. తమిళనాడులో మరో వివాదం రాజుకోబోయి త్రుటిలో సద్దుమణిగింది. సమయానికి సాంకేతిక కారణాలు సపోర్టు చేయడంతో సరిపోయింది. కానీ లేకపోతే ఈపాటికి హిందీయేతర వివాదంతో మీడియా మొత్తం హల్చల్ సృష్టించేది. ఇక అసలు అనుమానాలు మరోసారి ఎలా పెచ్చరిల్లాయో ఓసారి చూద్దాం. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థగా పేరున్న ఎల్ఐసి వెబ్సైట్ను ఓపెన్ చేయగానే హిందీలో కనిపించింది. హిందీని దారుణంగా వ్యతిరేకించే తమిళనాడులో ఈ పరిస్థితి తలెత్తితే ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా చెల్లింపులు జరిపే కస్టమర్లు, పాలసీలు తీసుకునేవారు, ఇన్ఫర్మేషన్ కోసం వెబ్సైట్ ను ఆశ్రయించేవారు ప్రతిరోజు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వీరు కాకుండా ప్రతిరోజు ప్రతిక్షణం తమిళనాడులో సంస్థ తరపున పనిచేసే వేలాది మంది ఏజెంట్లు, ఆపై స్థాయి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వెబ్సైట్ ను ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా వెబ్సైట్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్ గా హిందీలోనే విండో తెరుచుకుంది. ఏ పేజీలోకి వెళ్లినా హిందీనే కనిపిస్తుంది తప్ప ఇతర భాషలేవీ కనిపించలేదు. ఈ విషయం కాస్త తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దృష్టికి వెళ్ళింది. అప్పుడేం జరుగుతుందో వేరే చెప్పాలా? వెబ్సైట్ ను ఆశాంతం పరిశీలించిన సీఎం స్టాలిన్ ఉగ్రరూపం దాల్చారు. కేంద్ర ప్రభుత్వం మళ్లీ తన హిందీ పక్షపాతం ప్రదర్శిస్తుందని, ఇది ఎంతమాత్రం తమకు సమ్మతం కాదని, తక్షణమే ఆ పొరపాటును సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. స్టాలిన్ తన ఆగ్రహాన్ని, వ్యతిరేకతను వ్యక్తం చేయడంతోనే ఎక్స్లో నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పెద్ద సంఖ్యలో స్టాలిన్ కు మద్దతుగా మనోభావాలు పంచుకున్నారు. హిందీని దక్షిణాదిన శాశ్వతంగా రుద్దడానికి అటు కేంద్రం గాని, ఇటు కేంద్రం ఆధ్వర్యంలోని ఎల్ఐసి కానీ పనిచేస్తున్నాయని స్టాలిన్ విమర్శించారు. కేంద్రం ఆలోచనకు ఎల్ఐసి అనేది ఓ పరికరంగా ఉపయోగపడుతుందేమో అని కూడా స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇది దక్షిణాది రాష్ట్రాలపై భాషాధిపత్యమే అవుతుందని, తక్షణమే హిందీ వెబ్ పేజీలను వెనక్కి తీసుకోవాలని స్టాలిన్ హెచ్చరించారు. ఇక స్టాలిన్ కు మద్దతుగా పత్తలి మక్కల్ కచ్చి పీఎంకే నాయుడు, ఎస్ రామ్దాస్ మరో రకంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కానీ, ఎల్ఐసి సంస్థ కానీ కేవలం హిందీ మాట్లాడే వారికే పరిమితం అవుతామని భావించరాదని, వారికి దేశమంతా కస్టమర్లు ఉన్నారని మరోరాదంటూ ఇండైరెక్ట్ గా మరో రకమైన హెచ్చరికను జారీ చేశారు. అటు తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు కూడా డీఎంకే అధినాయకుడి ఫీలింగ్స్ ను సానుకూలంగానే అర్థం చేసుకుని స్పందించడం విశేషం. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణ్ తిరుపతి డిఫాల్ట్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ ను సెట్ చేసి ఉంచాలని సూచించారు. హిందీ చదవడం రాని వారిని దృష్టిలో ఉంచుకుని వెబ్సైట్ తెరవగానే మ్యాటర్ ఇంగ్లీష్లో కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ తర్వాత ఎవరికి నచ్చిన భాషను వారు ఎంచుకునేలా ఏర్పాట్లు ఉంచాలని సూచించారు. దీంతో తమిళనాడు ప్రజలు హిందీని ఎంతగా వ్యతిరేకిస్తారనేది మరోసారి రుజువైనట్టు అయింది. ఇక కేరళ కాంగ్రెస్ కూడా ఈ విషయంలో స్పందించడం విశేషం. అయితే తమిళనాడును పాలిస్తున్న డీఎంకే తమ మిత్రపక్షమే అయినప్పటికీ ఈ విషయంలో ఎల్ఐసిని సపోర్టు చేస్తూ తమిళనాడు నేతల సెంటిమెంట్లు గౌరవిస్తూ కేరళ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా ఈ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఎల్ఐసి ఇచ్చిన వివరణను బలపరుస్తున్నట్టుగా కేరళ కాంగ్రెస్ ఈ వీడియోను పోస్టు చేసింది. ఎల్ఐసి కార్పొరేటివ్ వెబ్సైట్ స్టక్ అయిన మాటను కొట్టిపారేయలేమని చెబుతూ వెబ్సైట్ హిందీ భాష దగ్గర స్టక్ అయిన వ్యానాన్ని కళ్లకు కడుతూ రికార్డు చేసిన వీడియోను పోస్టు చేయడం విశేషం. అంటే హిందీయేతర భాషల విషయాల్లో పక్షపాతాన్ని చూడరాదని, టెక్నికాలిటీని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనే మెసేజ్ పంపింది కేరళ కాంగ్రెస్. ఇక స్టాలిన్ నుంచి హెచ్చరిక రావడం, అటు ఇతర పార్టీలు కూడా తమిళనాడు సెంటిమెంట్లకు మద్దతుగా నిలవడంపై ఎల్ఐసి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్ఐసి కార్పొరేటివ్ వెబ్సైట్లో సాంకేతిక లోపం తలెత్తిందని, తాము కూడా ఆ విషయాన్ని పరిశీలించామని, లాంగ్వేజెస్ ఆప్షన్లో హిందీ దగ్గర స్టక్ కావడంతో కస్టమర్లు మార్పు కోరుకున్నా కూడా లాంగ్వేజెస్ పేజీ యాక్సెప్ట్ చేయలేదని వివరణ ఇచ్చింది. లాంగ్వేజ్ పేజీలో షఫ్లింగ్ కాకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పింది. ఈ అసౌకర్యానికి తామంతా చింతిస్తున్నామని ఎల్ఐసి యాజమాన్యం వివరణ ఇచ్చుకోవడం విశేషం. అంతేగాక ఎల్ఐసి కార్పొరేటివ్ వెబ్సైట్ హిందీతో పాటు ఇంగ్లీష్లో కూడా ఉందని, అయినప్పటికీ కొంతసేపటి వరకు ఇలా స్టక్ అయిపోవడం ఇబ్బందులు సృష్టించిందని ఎల్ఐసి చెప్పుకోవడం విశేషం. కాసేపటి తర్వాత వెబ్సైట్ను పునరుద్ధరించామని క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ విద్యా సంవత్సరమే అమల్లోకి వచ్చిన జాతీయ నూతన విద్యా విధానం పాలసీని కూడా తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే అందులో 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంది కాబట్టి. అది తమకు సమ్మతం కాదంటున్నారు డిఎంకే నేతలు. ఎందుకంటే తాము హిందీని 3వ ప్రాధాన్య భాషగా ఎంచుకోవాల్సి వస్తుందని వారంటున్నారు. అసలు ఈ హిందీ నీడ సోకని తమిళనాడు నేతలకు 3rd లాంగ్వేజ్లో అయినా సరే హిందీని ఎంచుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిని బీజేపీ కల్పించింది అంటున్నారు. అందుకే ఆ 3వ ఆప్షన్గా కూడా హిందీ ఉండడానికి వీల్లేదనే వాదనను వారు వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. ఈ మధ్య గవర్నర్ ఆర్ఎన్ రవి చీఫ్ గెస్ట్గా పాల్గొన్న ఓ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర గీతాన్ని పాడించారట. ఆ కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఉన్నారు. అయితే కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతం నుంచి ఓ లైన్ మిస్ అయిందని, అది స్టాలిన్కు తీవ్రమైన బాధ కలిగించిందట. ఇప్పటికే బీజేపీ గవర్నర్గా నియమించిన ఆర్ఎన్ రవి హిందీ ప్రాంతం వ్యక్తి అని, ఆయన ఏదో తంత్రం చేయడం వల్లే ఆ లైన్ మిస్ అయిందని స్టాలిన్ నమ్ముతున్నారు. ఈ మేరకు పలు సందర్భాల్లోనూ గవర్నర్ ఆర్ఎన్ రవి దృష్టికి తన నిరసనను తీసుకెళ్లడం విశేషం. గవర్నర్ కావాలనే ఇలా తమిళాన్ని తక్కువ చేసి చూస్తున్నారని, హిందీని ఎక్కడ పడితే అక్కడ ఇంపోజు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్య ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. గతేడాది మార్చిలో జాతీయ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి శ్రీముఖం అందింది తమిళనాడు సర్కార్కు. పెరుగు ప్యాకెట్ల మీద రాసి ఉన్న తయర్ అనే పదాన్ని దహిగా రీనేమ్ చేసింది. దీని మీద తమిళనాడులో తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తడంతో దహి అనే పేరును తీసేసి మళ్లీ తయర్గా మార్చేశారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుండడం విశేషం. ఇలాంటి తరుణంలో ఎంతో సున్నితమైన తమిళనాడులోనే ఇలా హిందీకి బహిరంగంగా మద్దతిచ్చే పాలసీలు గనక కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దానిపై తామంతా సామూహికంగా నిలబడతామని తమిళనాడు నేతలు చెబుతున్నారు. ఏరి కోరి ఎవరు వివాదాలు తెచ్చుకోరు. అది కూడా ఎంతో బాధ్యత గల ఎల్ఐసి లాంటి కార్పొరేషన్ ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకుంటుంది. అయితే కొన్ని గతానుభవాలు చూస్తే హిందీయేతర ప్రాంతాల్లో హిందీనే కావాలని రుద్దుతున్నారా అనే అభిప్రాయం కలుగుతుందనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలో అసలు హిందీ మీద తమిళ ప్రజలకు ఎందుకింత వ్యతిరేకత, అలాగే తమిళ భాష మీద గానీ లేదా దక్షిణాది భాషల విషయంలో గానీ నార్త్ ఇండియా లీడర్లు వివక్ష ప్రదర్శిస్తారా? జనసామాన్యంలో ఎందుకీ అభిప్రాయం ఉంది? ప్రభుత్వ ప్రైవేటు రంగ సహకారంలో నడుస్తున్న ఎల్ఐసి తొందరపాటు నిర్ణయం ఎలా తీసుకుందన్న అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయి. 1956లో పార్లమెంటు చట్టం ద్వారా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన ఎల్ఐసి దేశ ప్రజలంతా అనుమానించేలా ఎలా వ్యవహరిస్తుందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. 200కు పైగా ఇన్సూరెన్స్ సంస్థలను, ప్రావిడెంట్ సొసైటీలను కలుపుకొని భాషలకు, ప్రాంతాలకు, మతాలకు, సంస్కృతులకు అతీతంగా ఏర్పాటైంది ఎల్ఐసి. అందరి లాభాపేక్ష కోసం, అందరి సంక్షేమం కోసం జీవిత బీమాకు గ్యారంటీ ఇస్తూ ఏర్పాటైంది. అలాంటి సంస్థ నుంచి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైతే తమిళనాడు వంటి చోట్ల ఖచ్చితంగా అనుమానాలు ముసురుకుంటాయి. అయితే కార్పొరేటివ్ తమిళనాడు చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిశీలిస్తే కాస్త సంక్లిష్టంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హిందీ మీద వ్యతిరేకత అనేది ఈనాటిది కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, సంస్థానాల విలీనం తర్వాత రాజభాషగా ఏది ఉండాలనే అంశం వచ్చినప్పుడు జాతీయ భాషగా హిందీ ఉండాలని ఆనాటి నెహ్రూ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అయితే హిందీని తాము యాక్సెప్ట్ చేయడం వల్ల తమ మాతృభాష ఎక్కడ మరుగున పడుతుందేమోనని భయాందోళన తమిళనాడు నేతల్లో మొదలైంది. అందుకే హిందీని వారు అపోజ్ చేశారు. అయితే ఇక్కడో విచిత్రమైన అంశం కూడా ఉంది. ఆనాటి రాజ్యాంగ సభలో భారత జాతీయ భాషగా దేన్ని పెట్టాలనే సందిగ్ధత అప్పటి నేతల్లో నెలకొంది. అయితే అధికార భాషగా ఇంగ్లీషు